సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో చంద్రబాబు సర్కార్కి చెంపపెట్టు లాంటి నిర్ణయం వెలువడింది. ఇష్టారాజ్యంగా అధికారం ఉంది కదా అని సాగిపోదామనుకుంటే ఏం జరుగుతుందో ఈరోజు కోర్టు తేల్చింది. నచ్చినట్టుగా కేసులు పెట్టి నచ్చిన సెక్షన్లు బనాయించి ఎక్కువ కాలం జైల్లో ఉండేలా చేద్దాం అనుకుంటే అబాసు పాలవుతారన్న విషయం బోధపడింది. తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు మీద సాక్షి టీవీ ఛానల్లో జరిగినటువంటి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యానాలకు సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని గుంటూరు నల్లపాడు పిఎస్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులకు అవాక్కయ్యే రీతిలో న్యాయమూర్తి నిర్ణయం వెలువడింది. అసలు ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా వర్తిస్తుంది అంటూ న్యాయమూర్తి వేసినటువంటి ప్రశ్నలకు పోలీసుల దగ్గర సమాధానం కరువయింది. దాంతో అసలు ఈ చట్టం ఈ కేసులో వర్తించదు అంటూ న్యాయమూర్తి రూలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం తాము ఏదనుకుంటే అది నడిచిపోతుంది, ఎలా అయినా జరిపేయచ్చు, ఎవరి మీద ఏ సెక్షన్ కిందైనా ఎలాంటి కేసులైనా పెట్టొచ్చు అనుకునేటువంటి పరిస్థితి చెల్లుబాటు కాదు అని స్పష్టమైంది. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుకి కొంత మేరకు ఊరట దక్కినట్టయింది. ప్రస్తుతానికి ఆయన రిమాండ్లో వెళ్ళినప్పటికి కూడా వీలైనంత త్వరగా బెయిల్ పిటిషన్ వేసుకుని మళ్ళీ ఆయన బెయిల్ మీద బయటపడేదానికి మార్గం సుగమం అయింది. అట్టా కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు అయితే మాత్రం ఆయన చాలా కాలం పాటు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉండేది. ఆ కేసులో వేగంగా బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఆయన సుదీర్ఘకాలం పాటు జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన చేసిన కేవలం కామెంట్సే కాబట్టి ఆయన మళ్ళీ వీలైనంత త్వరగా బయటకు వచ్చేదానికి మార్గం ఏర్పడింది అంటూ ఆయన తరపు వాదించిన న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఈ ఉదంతాన్ని బట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేద్దాం అనుకునేటువంటి ప్రభుత్వ పెద్దలకు కూడా ఇది ఒక పెద్ద గుణపాఠంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చట్టం అమలు విషయంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరు పెడితే వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేద్దామంటే కుదరదు అని తేల్చింది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా పక్కన పెట్టేసి చంద్రబాబు సర్కారు తమకు గిట్టనటువంటి వాళ్ళ మీద ఎస్సీలతో ఒక ఫిర్యాదు ఇప్పించి దాన్నే ఎస్సీ ఎస్టీ కేసుగా మలిచేద్దాం అనేటువంటి రీతిలో చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తే ఏమవుతుందో న్యాయస్థానంలో రుజువయ్యింది. ఇకపైనైనా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ చట్టం మీద ఇప్పటికే చాలామందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్సీ సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. అదే సమయంలో ఇది దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఈ చట్టమే వద్దు అంటూ వాదించే సెక్షన్ కూడా బయలుదేరింది. ఇలాంటి తరుణంలో అసలు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వమే సాహసిస్తే, ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు సాగితే ఇక కంచే చేను వేసినట్టుగా ఇక ఆ చట్టాన్ని పరిరక్షించేది ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అందుకే కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైందని తెలియగానే చాలా దళిత సంఘాల ప్రతినిధులు తీవ్రంగా తప్పుపట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఇక్కడ ఉపయోగించడం ఏంటి అంటూ నిలదీశారు. చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోయినా న్యాయస్థానం ఇచ్చినటువంటి రూలింగ్ కారణంగా ఇప్పుడు ఆ చట్టానికి కాసింతైనా పరిరక్షణ చేసేదానికోసం అవకాశం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ఇకపైన ఇలాంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం ఎవరైనా నేరానికి పాల్పడితే ఆ నేరానికి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి ఆ సెక్షన్ల కింద వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చెయ్యాలే తప్ప లేనిపోని సెక్షన్లు పెట్టి వేధించే ప్రయత్నం చేద్దామంటే మాత్రం కుదరదు అనేటువంటి సంకేతం ఇప్పుడు వెలువడింది. అదే సమయంలో ఎస్సీల మీద దాడి చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి నాంచుతూ కాలయాపన చేస్తూ ఆ చట్టాన్ని అక్కడ దుర్వినియోగం చేసేదానికి, అసలు నీరు గార్చేదానికి ప్రయత్నం చేస్తూ అవసరం లేని చోట, అసలు అక్కడ అలాంటి ప్రమేయమే లేనటువంటి చోట కేసు పెట్టి వేధించేద్దాం అనేటువంటి ప్రయత్నానికి దిగడం అన్నది చాలా విమర్శలకి కారణమయ్యింది. ముఖ్యంగా తెనాలిలో పోలీసులే బాహాటంగా ఎస్సీ కుర్రాళ్ళని తెలుసు కూడా ఎస్సీలను పైశాచికంగా హింసిస్తే అక్కడ కనీసం కేసు కాదు కదా ఎటువంటి చర్యలకు పూనుకున్న దాఖలాలు లేవు.
పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సాంఘిక బహిష్కరణ చేస్తే అక్కడ శాంతి కమిటీ వేసి చర్చలు జరిపామని చేతులు దులుపుకున్నారే తప్ప అక్కడ కూడా కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. అమానుషంగా ఎస్సీలని సాంఘిక బహిష్కరణ చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదు. ఎస్సీలను పైశాచికంగా రోడ్డు మీద హింసించి వీడియో తీసి వైరల్ చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదు. కానీ అసలు ఎస్సీలే ప్రమేయం లేకుండా, ఎస్సీల ఊసే లేకుండా ఒక ప్రాంతం మీద చేసినటువంటి అభియోగానికి గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతామని ప్రభుత్వం చేసినటువంటి పన్నాగం ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టడం అన్నది ఈ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టుగా, ఒక ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది.